వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈ రోజు మనం ఉప్పల్ మెట్రో స్టేషన్ కి చాలా దగ్గరలో ఉన్నామండి. ఉప్పల్లో ఉండి ప్రశాంత్ నగర్ లో ఉన్నాము. ఇది జిహెచ్ఎంసీ పరిధిలో ఉంది. ఇక్కడ ఒక అపార్ట్మెంట్ లో కొన్ని ఫ్లాట్స్ సేల్ కి వచ్చాయి. ఈచ్ ఫ్లోర్ కి 2 ఫ్లాట్స్ చొప్పున టోటల్ 10 ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. ఇందులో ఆల్రెడీ 50% సేల్ అయిపోయిందండి. ఓన్లీ 50% మాత్రమే ఉన్నాయి. 1440 ఎస్ఎఫ్టీ లో ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ లో ఉన్నాయండి. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు ముందు వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. బ్యాక్ సైడ్ కూడా ఒక రోడ్ ఉందండి, 30 ఫీట్ రోడ్. మనకి 2 సైడ్స్ రోడ్స్ కాబట్టి మనకి ఫ్యూచర్ లో కూడా అపార్ట్మెంట్ వచ్చి క్లోజ్ అయ్యే పరిస్థితి లేదండి. ఎనీ టైం మనకి ఫ్యూచర్ లో కూడా సేమ్ ఇప్పుడు ఎలా ఉందో సేమ్ అలానే ఉంటుంది. వెంటిలేషన్ అయితే కంప్లీట్ గా రెడ్ బ్రిక్స్ వాడారండి. అలాగే రివర్ శాండే వాడారు. వర్క్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా స్టాండర్డ్ మెయింటైన్ చేశారండి. అపార్ట్మెంట్ చూస్తే మీకే అర్థమవుతుంది. చాలా మంది ఉప్పల్ మెట్రో స్టేషన్ కి దగ్గరలో అడుగుతున్నారండి. ఉప్పల్ మెట్రో స్టేషన్ కి ఇంత దగ్గరలో మనం ఫస్ట్ టైం వీడియో చేస్తున్నామండి. ఇప్పుడైతే మనం ఫ్లాట్ చూపించుకుంటూ మిగతా డీటెయిల్స్ అన్ని చెప్తాను. కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో ఉన్నా మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పై ఉంది, కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చెప్తే ఫ్లాట్ చూసేద్దాం. ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి. ఈచ్ ఫ్లాట్ కి ఈచ్ కార్ పార్కింగ్ ఉందండి. చాలా స్పేసెస్ ఇచ్చారు. మనకి ప్రతి పార్కింగ్ ప్లేస్ లో కూడా మనకి ఛార్జింగ్ పాయింట్ ఇచ్చారండి. ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్ వచ్చింది. ఇది వచ్చేసి సెక్యూరిటీ రూమ్ అండి. ఇది వచ్చేసి లిఫ్ట్. ఇది వచ్చేసి మనకి 6 మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ అండి. చూడండి, మనకి 65% మొత్తం ప్లాంటేషన్ కి ఇచ్చారు. చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది గ్రీనరీగా. మనకి అపార్ట్మెంట్ 3 సైడ్స్ వచ్చేసి 7 ఫీట్ సెట్ బ్యాక్ ఇచ్చారండి. ముందు వచ్చేసి మనకి 10 ఫీట్ సెట్ బ్యాక్ ఇచ్చారు. ఇక్కడ 10 ఫీట్ సెట్ బ్యాక్ అండి. 3 సైడ్స్ లో మనకి 7 ఫీట్ సెట్ బ్యాక్ వదిలారు. కారిడార్ వచ్చేసి మనకి 8 ఫీట్ ఉందండి. మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు. చూడండి, ఒక్క ఫ్లోర్ కి 2 ఫ్లాట్స్ ఉంటాయి. నార్త్ ఫేసింగ్, ఈస్ట్ ఫేసింగ్. ఇప్పుడు మనం చూసేది ఈస్ట్ ఫేసింగ్. ఈస్ట్ ఫేసింగ్ వాళ్ళకి ఏంటంటే మనకి ఇండివిజువల్ హౌస్ ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి. ఈ మొత్తం కూడా వాళ్ళే యూజ్ చేసుకోవచ్చు. చూడండి, మనకి సపరేట్ గా గేట్ కూడా ఇచ్చారు. సరే మీకు చూపిస్తుంది చూడండి. మనకి గ్రిల్స్ తోటి గేట్ ఇచ్చారు. ఇది మొత్తం కూడా వీళ్ళే యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇండిపెండెంట్ హౌస్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. చూడండి, మొత్తం కూడా గ్రిల్స్ ఇచ్చారు. ఇది కూడా మనకి చాలా స్టాండర్డ్ గా ఉందండి. ఇక్కడ మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు. రండి లోపలికి వెళ్ళి ఫ్లాట్ చూద్దాం. ఫ్లాట్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోర్ అండి. మనకి మెయిన్ డోర్ అయితే చాలా స్టాండర్డ్ గా ఉంది. అలాగే ఫినిషింగ్ కూడా చూడడం ఒకసారి చాలా బాగుంది. మెయిన్ డోర్ అయితే చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. రండి లోపలికి వెళ్ళి ఫ్లాట్ చూద్దాం. ఇదంతా హాల్ అండి. హాల్ కమ్ డైనింగ్ రెండు కలిపి వచ్చాయి. చూడండి, చాలా స్పేసెస్ ఉంది. ఇది హాల్ అండి. ఇక్కడ డైనింగ్ ప్లేస్. మనం టీవీని ఇక్కడైనా చేసుకోవచ్చు. 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. మనం పార్టిషన్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ వుడ్ వర్క్ చేసుకుంటే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. అలాగే మనకి హాల్ లో ఫాల్ సీలింగ్ చూడండి, వుడ్ కలర్ ఇచ్చారు. చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ మనకి డైనింగ్ ప్లేస్ అని చెప్పాను కదండి. ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు, సపరేట్ గా వచ్చింది. చూడండి, మనకి బ్యాక్ సైడ్ కూడా మొత్తం గ్రిల్ ఇచ్చారు అండి. సేఫ్టీ కోసం అయితే చాలా బాగుంది. ఇక్కడ మనం వాష్ ఏరియా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్యాప్ ఉంది. మనకి వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ ఇచ్చారండి. ఇక్కడ ఒకటి ఉంది. మనకి కిచెన్ దగ్గర చూపిస్తాను రండి. ఇప్పుడు కిచెన్ చూద్దాం. ఒకసారి కిచెన్ చూడండి, చాలా స్పేసెస్ ఉంది. ఇందులో 4-5 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. చాలా స్పేసెస్ ఉంది. మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో వచ్చిందండి. మనకి సెల్ఫ్స్ అయితే ఇవ్వలేదు. వుడ్ వర్క్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. చూడండి, అంతా కూడా మనకి ఓపెన్ ప్లేస్ ఉంది. ఇక్కడ వాష్ ఏరియా, సపరేట్ గా వాష్ ఏరియా వచ్చింది. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ ట్యాప్ ఉంది. ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ ఇచ్చారు. మనకి వాషింగ్ మిషన్ ఇక్కడైనా పెట్టుకోవచ్చు, లేదంటే అక్కడైనా పెట్టుకోవచ్చు అండి. 2 పాయింట్లు ఇచ్చారు. మనకి ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. పక్కన మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉంది. మనకి ఇందులో కింగ్ సైజ్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుందండి. చూడండి, చాలా స్పేసెస్ ఉంది. ఫాల్సింగ్ చూడండి, డిజైన్ అయితే చాలా బాగుంది. మనకి ఫ్లాట్ మొత్తం కూడా యూపీవీసీ విండోస్ అండి. చూడండి, యూపీవీసీ విండోస్ మనకి నెట్ తో సహా ఇచ్చారు. మొత్తం సేఫ్టీ గ్రిల్స్ వచ్చింది. ఇందులో అటాచ్ వాష్రూమ్. మనకి వాష్రూమ్ లో ట్యాప్స్ అవన్నీ కూడా చాలా బ్రాండెడ్ ఇచ్చారు. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం. ఇది 3 BHK కదా. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూపిస్తానండి. ఇక్కడ కామన్ వాష్రూమ్. ఇది కామన్ వాష్రూమ్ అండి. మనకి ట్యాప్స్ అవన్నీ కూడా లైఫ్ టైం వారంటీ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది గెస్ట్ బెడ్రూమ్. ఫస్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చిందండి. ఇందులో కూడా మనకి కింగ్ సైజ్ బెడ్ వచ్చేస్తుంది. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్ వాష్రూమ్, 2 అటాచ్ వాష్రూమ్, 1 కామన్ వాష్రూమ్ వచ్చిందండి.
చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఫాల్ సీలింగ్ చూడండి. అన్ని రూమ్లలో మనకి వుడ్ కలర్ తోటి ఫాల్ సీలింగ్ ఇచ్చారు. చూడడానికి అయితే చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం రండి. దీనికి ఆపోజిట్ గెస్ట్ బెడ్రూమ్. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి. అన్ని బెడ్రూమ్లు కూడా చాలా స్పేసెస్ ఉన్నాయి. మనకి 3 బెడ్రూమ్స్ లో కూడా మనకి కింగ్ సైడ్ వచ్చేస్తుంది. ఇందులో 2 విండోస్ వచ్చాయి. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది చూడండి. ఇప్పుడు మనకి లైట్స్ లేకపోయినా కూడా వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. చూడండి మనకి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ ఇచ్చారు. ఒకసారి ఫ్లోరింగ్ చూడండి. మనకి 2x4 సైజ్ టైల్స్ ఇచ్చారండి. చాలా బ్రాండెడ్ ఇచ్చారు. చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి మీకు పైకి వెళ్ళి చుట్టూ సరౌండింగ్ చూపిస్తానండి. ఇది మనకు ఉప్పల్ ఏరియా కాబట్టి మీకు అందరూ తెలిసే ఉంటుంది ఎంత డెవలప్ అయిందని. ఒకసారి పైకి వెళ్ళి అయితే చూద్దాం రండి. ఒకసారి చుట్టూ సరౌండింగ్ చూడండి ఎంత డెవలప్ అయిందో. మొత్తం అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా చాలా దగ్గర అండి. ఓన్లీ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. ఇప్పుడైతే ఫ్లాట్ మొత్తం చూసారు కదా. ఫ్లాట్ అయితే చాలా స్పేసెస్ గా చాలా బాగా వచ్చిందండి. 1440 ఎస్ఎఫ్టీ లో చాలా స్పేసెస్ 3 BHK వచ్చిందండి. ప్రైస్ వచ్చేసి 78 lakhs అండి, ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్ఎన్టీస్ అండ్ GST. ఈ ప్రైస్ అయితే ఫిక్స్ ప్రైస్ కాదండి, నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లో అయినా 80% లోన్ వస్తుంది. ఇప్పుడు నేను ఎమ్ఎన్టీస్ అని చెప్పాను కదా, ఎమ్ఎన్టీస్ ఏమేమి ఇస్తున్నారు ఇప్పుడు నేను చెప్తాను. కార్ పార్కింగ్ అండి, చాలా స్పేసెస్ గా కార్ పార్కింగ్ వస్తుంది. మనకి పార్కింగ్ ప్లేస్ లో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్ ఇస్తున్నారు. అలాగే లిఫ్ట్ అండి, లిఫ్ట్ వచ్చేసి మనకి 6 మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్. మంజర్ వాటర్ కనెక్షన్ ఉంది. మనకి ఇండివిజువల్ బోర్ ఉంది. వాటర్ అయితే చాలా ఉన్నాయి. అలాగే వాటర్ అయితే చాలా టేస్ట్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. 24 hours సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది. అలాగే మనకి సెక్యూరిటీ రూమ్ ఉంది. అలాగే పవర్ బ్యాకప్ ఇస్తున్నారండి. మామూలుగా కామన్ ఏరియా కాకుండా ప్రతి ప్లాట్ కూడా పవర్ బ్యాకప్ వస్తుంది. ఇది కూడా ఆటోమేటిక్ జనరేట్ ఉంటుందండి. పవర్ ఆఫ్ కాగానే మనకి ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుంది. ప్రతి ప్లాట్ కూడా ఫాల్ సీలింగ్ ఇస్తున్నారు. ప్రతి ప్లాట్ కూడా చాలా స్టాండర్డ్ సేఫ్టీ గ్రిల్స్ ఇస్తున్నారు. ఈ ఎమ్ఎన్టీస్ కి అయితే ఎక్స్ట్రా చార్జెస్ ఏమీ లేవండి. ఉప్పల్ మెట్రో స్టేషన్ కి అయితే ఓన్లీ 2 kilometers లోపే ఉంటుంది. ఇక్కడ చుట్టూ సరౌండింగ్ లో చాలా స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. అలాగే షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్, హాస్పిటల్స్ అయితే చాలా దగ్గరలో ఉన్నాయండి. అవన్నీ కూడా మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉప్పల్ అంటే ఎంత డెవలప్ అయిందో మీకు అందరూ తెలిసిన విషయమే. హైటెక్ సిటీ వెళ్లే వాళ్ళకి కూడా చాలా ఈజీ అండి, ఎందుకంటే మనకి 2 kilometers లోనే ఉప్పల్ మెట్రో స్టేషన్ ఉంది కాబట్టి చాలా ఈజీగా హైటెక్ సిటీ వెళ్ళొచ్చు. ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, విజిట్ చేయాలనుకున్న స్క్రీన్ పైన మాత్రం మీకు డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను. వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే నేను డిస్క్రిప్షన్ లో లొకేషన్ ఇస్తాను, మీరు డైరెక్ట్ వచ్చి సైట్ చూసుకోవచ్చు. లొకేషన్ అయితే చాలా బాగుంది కాబట్టి మీరు ఇక్కడ ఏరియాలో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా మంది 3 BHK అడుగుతుంటారు కాబట్టి ఒకసారి విజిట్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పటికి కూడా సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్.